So I will start my video here. So from this coconut tree hill viewpoint, so till my hotel if possible. With C-Star అనేది ఒక హోటల్. సో ఇక్కడ చిన్న రోడ్ లోపలికి వచ్చిన ఇది ట్రీ హిల్కి రావడం, ఇక్కడ ఒక హోటల్ రూమ్స్. సో వీళ్ళకి మంచి బిజినెస్, ఎందుకంటే ఇది బెస్ట్ టూరిస్ట్ స్పాట్. ఇది వెలిగామ కన్నా బాగుంది ఇది. సో వెలిగామ కొంచెం ఓల్డ్ అనిపిస్తుంది. సో ఇది కొంచెం అంత మిరిస్తా కొంచెం న్యూ ఉంటుంది. ఇక్కడ స్నోర్క్లింగ్ విత్ టర్టిల్స్, తర్వాత స్కూబా డైవింగ్, తర్వాత వేల్ వాచింగ్ టూర్స్, బ్లూ వేల్ వాచింగ్ టూర్స్. సో అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది విల్లా కోకోనట్ హిల్ టూర్స్. ఇది ఒక హోటల్. పెద్ద ఆయన ముసలాయన ఇప్పుడు నాకు చూపించింది ఈ రూట్లో రా అని చెప్పి. షార్ట్ కట్ కొంచెం సింహాల ఆయన. సో ఇది ఇట్లా వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది. నాట్ ఈవెన్ 400-500 meters, maybe 400-500 meters from main road, this tourist spot. తెల్లోళ్ళు చాలామంది ఇక్కడ ఫారినర్స్ టుక్టుక్లు తీసుకొని వాళ్ళు మొత్తం tuk-tuk-rental.com అని ఉంటుంది. సో నడిపిస్తూ ఉంటారు వాళ్ళు మొత్తం 1 week 10 days 1 month. 006 అనే హోటల్. ఇది శ్రీటలి ఒక రూమ్స్ హోటల్. C-Star మిరిస్తా రెస్టారెంట్ రూమ్స్. మాటరా టు గయాల్. సో 350. సో ఇంతకుముందు మనం చూసిన హోటల్ ఇది ఎస్పిరిట్ డి ICI హోటల్. బాగుంది, వ్యూ బాగుంది. రూమ్ పైన ఉంది, చిన్న హిల్ మీద ఉన్నాయి రూమ్స్ హోటల్. లెట్ us see one by one. This coconut reach హోటల్, హ్యాపీ వేవ్ మిరిస్తా. ఇవన్నీ మనం మళ్ళీ చూసుకోవాలండి. మేక్ మై ట్రిప్లో కానీ కూడా మేక్ టిప్పడ్ ద స్పైస్ హౌస్ మిరిస్తా. ఇది శాండీ బ్లిస్ మిరిస్తా. సో చాలా పెద్దగా ఉంది. శాండీ బ్లిస్ మిరిస్తా. యూ కెన్ చెక్ ద రేట్స్. అది లూజ్ కీస్ కల్చర్ అంటే తర్వాత ఉలు గెదరా విల్లా రిట్రీట్ విల్లా ఉంది. ఉలు గెదరా లోపలికి వెళ్ళొచ్చు, కానీ ఒక్కొక్కసారి కుక్కలు ఉంటాయి. కోకోనట్ హిల్ హోమ్ స్టే ఇక్కడ చీప్ ఉంటుంది. చిన్న ఉంది హోమ్ స్టే లాగా. లాండ్రీ సర్వీస్, బట్టలు తక్కువ అవసరం లేదు. కేజీకి 1500 హోటల్లో. ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. సన్ స్టైల్ ఇదొక ఐ మీన్ విల్లా హోమ్ స్టే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. రండి సీ వ్యూ రూమ్స్. ఇక్కడ పాత ఉంది, కొంచెం పాత ఏం లేదు, బాగానే ఉంది, నాట్ బ్యాడ్. పక్కన బాగాలేదు. సో ఇది కూడా హోమ్ స్టే లాగానే ఉంది. ఇది లావెండర్ మిరిస్తా. మా వెనకాల పెద్ద హోటల్ ఉంది, మంచి హోటల్, డీసెంట్. ఇదే ఉన్నట్టు. సో దీనిదే. ఇక్కడేమో రెస్టారెంట్ ఉన్నట్టుంది పైన, వెనకాల హోటల్ రూమ్స్ ఉన్నాయి. అంతే హోటల్ రూమ్స్ ఉన్నాయి. పొద్దున్నే ఫిష్ అమ్ముతుంటారు వీళ్ళు. ఇక్కడ సౌత్ సైడ్ మొత్తం సీ కాబట్టి పొద్దున్న ఏమైనా ఫిష్ తినాలి, బ్రేక్ఫాస్ట్ అని చేస్తారేమో. ఇక టూర్స్ మళ్ళా టుక్స్. ఇక్కడ కార్స్ తక్కువ ఉన్నాయి, ఎందుకంటే 2019 నుంచి ఇంపోర్ట్ బ్యాన్ ఉందట. వీళ్ళకు ఫారిన్ కరెన్సీ తక్కువ పడ్డది, లేదు రిజర్వ్స్ ఎక్కువ లేవు, ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్. అందుకే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఇండియా నుంచి, ఏ కంట్రీ నుంచి ఇంపోర్ట్, కొరియా నుంచి ఇంపోర్ట్ చేయాలన్నా, జపాన్ నుంచి, వాళ్ళకి డాలర్స్లో పే చేయాలి. వీళ్ళ దగ్గర డాలర్స్ లేవు. అందుకే 2019 నుంచి బ్యాన్ పెట్టినట్టు. అందుకే కార్స్ తక్కువ కనిపిస్తున్నాయని చెప్పిన హోటల్ ఓనర్. ఇది దీర్ఘాయు ఆయుర్వేదిక్ స్పా, దీర్ఘాయు వెల్నెస్ సెంటర్, సీ బ్రీజ్ హోటల్, సీ వరల్డ్ బుటిక్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్, కార్స్ కూడా ఎక్స్పెన్సివ్ అట. ఇప్పుడు మన ఆల్టో మన దగ్గర 5-6 లక్షలు ఉంటాయి, ఇక్కడ అదే ఆల్టో 30 లక్షలు అట. 30 లక్షలు అంటే ఏంటంటే 10 lakhs Indian rupees. సో టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ప్రొడ్యూస్ కావు కదా. సో వీళ్ళు బాగా టారిఫ్స్ వేసేటట్టు బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ఇక నాకు తెలిసి మేడ్ ఇన్ శ్రీలంక కార్ ఒకటి లేదు. ఇది ఒకటి సూపర్ ఉంది. దగ్గరనే పక్కకే హోటల్, పక్కకి పైన హోటల్, కింద రెస్టారెంట్, పక్కకే సీ. వీళ్ళు వెయిట్ చేస్తారు బస్ స్టాప్. సీ వరల్డ్ లియాంగే రెస్టారెంట్. అరే
బస్సు దగ్గర ఇది మాతారా టు గాల్ ఎవ్రీ 5-10 minutes ఉంది బస్. ఇది హోటల్ షానోరా బీచ్ మిరిసా షానోరా అన్నట్టు. సో నిన్న మనం అటు సైడ్ నడిచినాము నైట్లో ఈవినింగ్. సో ఇప్పుడు ఇటు సైడ్. సో మొత్తం ఏముంటుందంటే హోటల్ బీచ్, అదే మిరిసా బీచ్ మెయిన్ ఎంట్రన్స్ మధ్యలో ఉంటుంది అది నా హోటల్. సో అటు సైడ్ ఒక 1.5 kilometer, మన్నే ఇటు సైడ్ ఒక 1 kilometer. ఎక్కువ అంటే హోటల్స్ కానీ షాప్స్ కానీ బిజినెస్ కానీ బిజీగా ఉండేది. సో 1 kilometer తర్వాత ఆల్మోస్ట్ 1.5 kilometer తర్వాత ఏముంటుంది తక్కువ. సో ఇది ఇట్లా పోవచ్చు లోపలికి. ఇలా లోపల అన్నీ మళ్ళీ విల్లాస్, రూమ్స్, హోటల్స్ ఉంటాయి. తర్వాత అడోరా ఇది ఒక బీచ్ రెస్టారెంట్. నాన్లు ఉన్నాయి కానీ రోటీ ఇవన్నీ మనం సీ ఫుడ్ ఉంటుంది, నాన్ వెజ్ మనం తినలేము. ఇది 101 రెస్టారెంట్. ఇది వెలిగామ మాతారా బస్ 346/2. మన దగ్గర ఉన్నట్టు ఇక్కడ కూడా బై 2లు ఉన్నాయి, బై 2లు బై 1లు. అవి ఎందుకుంటే అర్థం కాదు, తీసేయచ్చు, డైరెక్ట్ పెట్టవచ్చు నంబర్, లేదా కొత్త నెంబర్ పెట్టాలి. సో విల్లా బ్లూ ఓషన్ మెరిసా. సో ఇదొకటి చెలోనా. ఇక్కడ పిజ్జా ఉంది, పిజ్జా లేదని ఎవరు అన్నారు మొన్న. సో ఇట్లే మనకు తెలియదు, మనం ఎక్స్ప్లోర్ చేయం. జర్మన్ కప్పులు వాళ్ళు ముగ్గురు చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు. వాళ్ళకి ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టం, ఇండియన్ రెస్టారెంట్కి వచ్చారు. సో ఇక్కడ పిజ్జా లేదని అడిగితే, సో ఇది వతమే, ఒక ఆయన అడ్వకేట్ ఉన్నాడు ఇక్కడ, అటార్నీ. మళ్ళీ ఆయన ఇల్లు చాలా బాగుంది, క్యూట్గా మెయిన్ రోడ్కు ఉంది. మన పాత ఇంగ్లీష్ గుణలు ఉన్నట్టున్నాయి. మార్గరెంట్ హౌస్ అంట దాని పేరు. పక్కనే చిన్న షాప్, కిరాణా షాపులు లేవనుకున్నా కానీ బాగానే ఉన్నాయి. ఇది జనరల్ స్టోర్. సో ఇది ఒక రెస్టారెంట్, క్యూట్గా ఉంది. సో ప్రతిదీ మనకేంటంటే మనము నాన్ వెజ్ సీ ఫుడ్ తినాం కాబట్టి, లేకపోతే అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్స్పెన్సివ్, మన ఇండియాలో ఉన్నట్లు రేట్స్ ఇంకెక్కువ ఉన్నాయి, అది ప్రాబ్లం. ఇది మార్నింగ్ స్టార్ అట, అంటే వాళ్ళకు డాలర్స్, యూరోస్, బ్రిటిష్ పౌండ్స్ స్పెండ్ చేస్తే వాళ్ళకి చాలా తక్కువ అనిపిస్తుంది. వాళ్ళ రేట్స్తో కంపేర్ చేస్తే చీప్. ఇది టర్టిల్ బీచ్ రిసార్ట్. మళ్ళీ ఇక్కడ వుడ్ ఓవెన్ పిజ్జా టేక్అవే, ఓన్లీ టేక్అవే. సీ వ్యూ రూమ్స్ ఆర్ అవైలబుల్. సో ఇది ఐ లవ్ సిలోన్. ఇది ఒక చిన్న షాప్ ఉన్నట్టుంది, సూవినరీ షాప్. ఇది బొకెట్ గార్నీ. ఇది ట్రాపికల్ ఇన్ హోటల్. సో ఇది సోమర్సెట్ మెరిసా బీచ్. సోమర్సెట్ అంటే ఒక కౌంటీ యూకేలా. సో ఈ సోమర్సెట్ మీకు ఇది బాగానే ఉంది. కింద రెస్టారెంట్, పైన హోటల్. ఇక్కడ చెత్తగా అనిపించింది ఫస్ట్ టైం ఇక్కడ మెరిసాల రోడ్డు మీద. ఇంకా దిగలే. బస్సెస్ ఎంత పక్క నుంచి వెళ్తున్నాయి ఫాస్ట్గా. ఎక్కువ నడవడానికి ఎక్కువ రోడ్ లేదు, చిన్నగా ఉంది. ఇది లామేర్, అదొక హోటల్ రెస్టారెంట్. నేను లోపల గెస్ట్ హౌస్, గెస్ట్ హౌస్ అట. జంగల్ అంటే అది ఎంత బాగుంది. గుడిసెలాగేసారు పైన, ఎంత క్యూట్గా ఉంది. పక్కన చూడు. So we should visit Sri Lanka. We underestimate and we think that our rupee is 3 rupees here and we think that it is a poor country. No, it is absolutely wrong. The slow stolen paradise. So they are living better than most of the people. They are living better than Indians, really. So there is no pollution. See, we can't see any dust here. So there is no rubbish. So no one is pissing on the roads. No one is defecating on the roads. I didn't see from past 1 week. So highways are very quiet, so not busy. So and the only thing is food is bit expensive. So we have to find, there are some places where food is not expensive, and we should not eat too much when we are on holiday. So we have to restrict and we have to spend money on
water sports activities or other sightseeing activities. So food we can eat as much as we want after going back to India. సో ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ చాలా చీప్. 1000 రూపీస్కి మనకు స్నోర్కెలింగ్ విత్ టర్టిల్స్ 1 hour ఎక్కడ లేదు నాకు తెలిసి ప్రపంచంలో. సో 5000 రూపీస్కి మనకు 1 hour స్కూబా డైవింగ్ ట్రైనింగ్, స్కూబా డైవింగ్ కూడా తీసుకోబోతుంది మొత్తం 10 meters. నేను నాకు అంత గట్స్ లేకుంటే నేను పోలేదు, జస్ట్ 1.5 meterలనే చేసిన. ఫస్ట్ టైం కాబట్టి ఓకే, నెక్స్ట్ టైం ఐ హ్యావ్ టు. ఇది సోమర్సెట్ బ్లూ, మళ్ళీ ఇంకోటి. సో లోపల మంతా రేస్ పెట్టిండు, స్పా ఉంది, హోటల్ రూమ్స్ ఉన్నాయి, కింద రెస్టారెంట్ ఉంది, మంతా పెట్టిండు ఫొటోస్. దే ఆర్ వెరీ ఫేమస్ ఇన్ మాల్దీవ్స్. పీపుల్ ఆర్ క్రేజీ. సో దే గో టు ఐలాండ్స్, ప్రైవేట్ ఐలాండ్స్, దే go do excursions because they want to snorkel with manta rays. Manta rays are very, very beautiful, very big. So just they do somersault in the ocean to have their lunch or dinner, and they take everything in their mouth. So their mouth is very big. So they eat very small fishes. So this is simple restaurant. సింపుల్గానే ఉంది. పొద్దునే నీట్గా వేసుకుంటారు. నీట్ రిసార్ట్ దీపిక అన్నట్టు.